శ్రీయుత గౌరవనీయులైన గవర్నర్ గారికి, ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి మరియు మానవ హక్కుల కమిటీ సభ్యులందరికీ మరియు డీజీపీ గారికి మరియు జిల్లా ఎస్పీ గారికి, జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారికి, మండల శాసనసభ్యులు వేముల వీరేశం గారికి నా యొక్క విన్నపము. నా పేరు ముచ్చపుతుల వెంకన్న, మా గ్రామం తాటికల్, మండలం నగరకల్, జిల్లా నల్గొండ. నాకు భూ తగాదా అనే పేరుతో పట్టా చేయమని చెప్పి లోకల్ సిఐ గారు మరియు గాదగోని కొండయ్య గారు లోకల్ నుంచి మా గ్రామం నుంచి నోముల రామలింగము, నోముల సైదులు వాళ్ళు హెరాస్మెంట్ బాగా చేస్తున్నారు. 2022లో నా మీద హత్యా ప్రయత్నం చేసినారు, కేసు అయినది. దానికి కాంప్రమైజ్ కావాలని చెప్పి పలుసార్లు నా మీద హెరాస్మెంట్ చేస్తున్నారు. నిమ్మతోటకు నీళ్లు పెట్టి చంపినారు 2023లో. ఆ తర్వాత తిరిగి మే నెల 8వ తారీఖున మా ఇంటి మీద పడి మా మిస్సెస్ను ఘోరంగా వాళ్ళ ఫ్యామిలీ కుటుంబ సభ్యులు మొత్తము కలిసి రోడ్డు మీద కొట్టిన వీడియో ఫోటోలు ఇచ్చినా కూడా సిఐ గారు కేసు చేయలేదు. మరి దరఖాస్తు ఇవ్వడానికి పోయినా తిరిగి నా మీదనే 307 పరిధిలో లేని పంచాయతీని నా మీద పెట్టి వేరే వాళ్ళది నన్ను జైలుకు పంపించడం జరిగింది. ఆ తర్వాత తిరిగి 11 నెల 11వ తారీఖు స్టార్టర్ ఫీజులు వీకారు. స్టేషన్లో ఫిర్యాదు అయ్యాము. ఫిర్యాదు అయినా కూడా ఏం పట్టించుకోలేదు. డిఎస్పీ దాకా పోయి చెప్పడం జరిగింది. ఆ తర్వాత తిరిగి లారీలు ఆపించారు. డిఎస్పీ గారు చెప్పగానే ఎంక్వైరీకి వచ్చారు. ఎంక్వైరీకి వచ్చిన రోజు నా మీద రౌడీ షీట్ చేస్తా అని చెప్పి నువ్వు ఎస్పీ డిఎస్పీని కలిసినావని చెప్పి తర్వాత వెంబటే మళ్ళీ లారీలు ఆపడం జరిగింది. ఫీడ్ లారీలు రాకుండా కోళ్ళ ఫామ్కు జంజరాల తిరుమల అనేసే వ్యక్తులు పెట్టి లారీలు ఆపడం జరిగింది. తర్వాత రెండోసారి మళ్ళీ స్టార్టర్లు పీకడం జరిగింది. సీసీ ఫుటేజ్ ఉంది. సీసీ ఫుటేజ్లో అన్ని సాక్ష్యాలు ఎవిడెన్స్ ఉన్నది. అయినా కూడా రెండో దరఖాస్తు కూడా పట్టించుకోకపోతే ఎస్పీ గారి దగ్గర పోయిన తర్వాత పట్టించుకున్నారు. దాని మీద కేసు మాత్రమే చేసిర్రు ఆ ఇద్దరి మీద. ఇక ఏమీ ఎంక్వైరీ చేయలేదు. ఏ విధంగా వచ్చారు, వెహికల్స్ ఏంది, పబ్లిక్ ఏంది, ఎవరెవరు వచ్చారు అనేది కూడా ఎంక్వైరీ చేయలేదు. తిరిగి మళ్ళీ మూడోసారి కూడా నాకు స్టార్టర్లు వైర్లు పీకడం జరిగింది. 100 కాల్ చేస్తే 2 గంటల వరకు స్పందించలేదు. 30 కాల్స్ చేశాను. 100 కాళ్ళకు 10 చేశాను. కానిస్టేబుల్ 13 కాల్స్ చేశాను. తిరిగి 2 గంటల వరకు ఎవరిని కూడా రానియలేదు. సిఐ గారు మా మీద దురుసుగా ఉన్నాడు. కారణం ఏంటంటే రామలింగం అనే వ్యక్తితో కుమ్మక్కై పీడిఎస్ బియ్యం దందా చేస్తాడు. అతనితో కుమ్మక్కై నా మీద అక్రమ కేసులు పెట్టి నన్ను జైలుకు దోవడం జరిగింది. మేము పెట్టిన 7 కేసులు దరఖాస్తులు కూడా ఇప్పటి వరకు రిప్లై లేదు. మమ్మల్ని స్టేషన్ కూడా రావద్దు అంటుండు. ఏదైనా జరిగిన కాడ వీడియోలు తీస్తారని చెప్పి స్టేషన్ నుంచి మా ఆవిడని బయటకు వెళ్ళగొట్టడం జరిగింది. ఈ విధంగా మరి సురేష్ అనే కానిస్టేబుల్ మా ఇంటికి పంపించి నా ఫోన్లో ఉన్నటువంటి సీసీ కెమెరా ఫుటేజ్ ని వాళ్ళు యాడ్ చేసుకొని నేను ఎక్కడ పోయేది ఏం చేసేది గమనిస్తూ కెమెరాలు తిప్పుతూ నైట్ వాళ్ళే నేను ఎక్కడ ఉండేది గమనిస్తున్నారు. సురేష్ మరియు సిఐ గారు మరియు కొండయ్య గారు మరియు నోముల రామలింగము సైదులు వీరంతా నన్ను చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు. మా దరఖాస్తులు పోలీస్ స్టేషన్లో పట్టించుకోవడం లేదు. మాపై తప్పుడు కేసులు పెట్టి జైలుకు దూరడం జరిగింది. ఈ తర్వాత కేసులు పట్టించుకుంటలేదని ఎస్పీ డిఎస్పీ డిఐజీ వరకు మేము పోవడం జరిగింది, కలిసి రావడం జరిగింది. అయినా కానీ ఇప్పటి వరకు ఏమి స్పందన లేదు. వాళ్ళ మీద చర్యలు తీసుకోలేదు. వాళ్ళు మమ్మల్ని చంపుతామని బెదిరిస్తున్నారు. ఇట్లా ఛానల్ వాళ్ళకు చెప్పినా న్యూస్కి ఇచ్చినా కూడా మన ఊళ్ళోకి పిలిపించి కొడదామని చెప్పి ప్రయత్నం చేశారు. నేను రానని చెప్పాను. కొండయ్య గారు ఈ విధంగా మమ్మల్ని వాళ్ళ తరఫున ఉండి అక్రమంగా కేసులు పెట్టించాడు. మా కేసులు కానిస్తారు. మహిళని చూడకుండా కొట్టి నడి రోడ్డు మీద కొట్టి 50 మంది ఉన్న కాడ కొట్టినా కూడా కేసు కానియలేదు. సిఐ గారు ఎంక్వైరీకి వచ్చిన సమయంలో అసభ్య పదజాలాన్ని వాడుతూ మమ్మల్ని రౌడీ షూటర్ చేస్తానని బెదిరించారు. ఏం చేయలేవనే ధీమాతో వాళ్ళంతా ఈ విధంగా 1 నెలలో 3 సార్లు స్టార్టర్లు బీక్కపోయి చేయడం జరుగుతుంది. మమ్మల్ని కొట్టి చంపినా కూడా ఎవరు అధికారులు మా సైడ్ ఉన్నారనే ధీమాతోటి వాళ్ళు చేస్తున్నారు. ఈ సిఐ గారు కొండయ్య గారు వాళ్ళకి సహకరిస్తున్నారు. మరి ఎమ్మెల్యే గారికి తెలియనియట్లేనట్టుంది విషయం. ఈ విధంగా మమ్మల్ని హెరాస్మెంట్ చేస్తున్నారు. కింది స్థాయిలో చట్టం వారు ఎవరు పట్టించుకోవడం లేదు. మరియు దీని గురించి నేను మీ తమరి వరకు పెద్దల వరకు విజ్ఞప్తి చేసుకుంటున్నాను. కాబట్టి విచారించి నాకు న్యాయం చేస్తారని కోరుకుంటున్నాను.